శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బీకే వెంకటేశులు అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ 1 టౌన్ సిఐ 2 టౌన్ సిఐ అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్, ప్రసాదాల పంపిణీ, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. ఇంకా ఇంకోటి ముందర అక్కడ స్టెప్స్ ఎక్కకుండా పెట్టేసి వాళ్ళను ఒక 5-10 మెంబర్స్ రిలీజ్ చేసుకుంటాం. అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా అనౌన్స్మెంట్ ఉంటుంది. ట్రాఫిక్స్ గురించి మేము బస్సు రూట్ అంతా కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. అవి కూడా మేము ఆర్టీసీ కంటిన్యూగా అక్కడే ఉంటారు. ఒక ఎస్ఐగా కూడా డైలీ రొటీన్ బేస్లో వచ్చేట్టుగా స్కీమ్ రెడీ చేస్తాం. లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా 20 మెంబర్స్ డిప్లాయ్ చేయొచ్చు కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ, లేకపోతే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళంతా కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేయమని సార్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ సార్తో డిస్కషన్ చేసినప్పుడు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎలా ఈఓ గారు అంటే మేము రావాల్సి దీంట్లో భాగంగానే ఎప్పుడు లేని విధంగా ఈఓ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా దీనికి ఎప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయకుండానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఈఓ చేస్తారు. కానీ ఈసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఇది తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓ గారికి థ్యాంక్ యూ. అండ్ దెన్ 50,000 వరకు కాన్వకేషన్ జరిగే ఒక ప్రోగ్రామ్ కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున జరిగితే బాగుంటుందని కలెక్టర్ గారిని అప్రోచ్ చేశాము. ఆన్ బిహాఫ్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ చేస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తాం. సార్ ఈ మీటింగ్ వచ్చి ఆర్డీఓ గారు అడ్మినిస్ట్రేషన్ తరఫున అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకి టెంపుల్కి ఏం సపోర్ట్ చేయగలుగుతారనే ఉద్దేశం జరిగిన ప్రోగ్రామ్ ఇది. ఆ మీటింగ్ ఇది. సో ఆ మీటింగ్లో భాగంగా మనకి ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ లైన్ డిపార్ట్మెంట్స్ అనేది పిలవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ జరిగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ 4 డిపార్ట్మెంట్ అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్స్తో అడ్మినిస్ట్రేషన్ తరఫున బిహార్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుతున్నారు. అందులో భాగంగా ఆ 4 days ఎలా ఉంటుందనేది చూస్తాము. దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మీరు లేరు, సీఎం గారు ఉన్నారా? మీరు లేరు, మీరున్నారా? డిఎస్పీ గారు ఉన్నట్టున్నారు. సో ఇది ప్రోగ్రామ్ ఆర్డీ గారు ఉన్నట్టున్నారు, నేను కూడా కొత్తే. అందువల్ల ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. సో అక్కడ మనం ఏ విధమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, తర్వాత మున్సిపాలిటీ నుంచి మాకు ఏం సహాయం కావాలి, తర్వాత ఫైర్ నుంచి ఏ సహాయం కావాలని దానికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. సో మా టెంపుల్ నుంచి ఈచ్ పిన్ టు పిన్ అందరి స్టాఫ్ని అలర్ట్ చేయడము, స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫిజికల్గా కూడా అందరూ వెళ్ళి ఇక్కడ చూసుకొని వచ్చారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఏం డ్యూటీస్ ఇచ్చారో ఆ డ్యూటీస్ కూడా అందరూ కూడా మంచి ఆల్రెడీ చేశారు కాబట్టి కంటిన్యూగా కొన్నిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు అందరూ. సో వాళ్ళకి అవగాహన ఉంది. అందరికి కూడా మనం పిన్ టు పిన్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి చోట కూడా స్టాఫ్ వేయడం, మా సెక్యూరిటీ పెట్టుకోవడము, మా పోలీస్ మాకు ఉన్నారు కదా హోమ్ గార్డ్స్ వాళ్ళు పెట్టుకోవడం అన్నీ జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు సరిపోరు అనమాట. వీళ్ళతో అసలు ఏం చేయలేము అక్కడ అంతమంది జనాలని వీళ్ళతో చేయడం కష్టం కాబట్టి. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేయడం, త్రూ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే, సో అక్కడ పరిస్థితులు చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ పరిస్థితులు. సో లాస్ట్ ఇయర్కి మళ్ళీ ఇయర్కి మ్యాక్సిమం
పాపులేషన్ పెరగడమే ఉంటుంది తప్ప, అంటే జనాభా కానీ భక్తులు కానీ పెరగడమే ఉంటుంది తప్ప తగ్గడం ఉండదు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మీరు ఒక డెసిషన్, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని కోరుతున్నాము. అలాగే డిఎంఎడ్ఎస్ గారి తరఫున డాక్టర్ గారికి కూడా ఒకసారి అక్కడ చూసుకొని అంత కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలా, మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి అంత కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం చేయగలుగుతారు, మా దగ్గర నుంచి ఏం సహాయం కావాలంటే టెంపుల్ తరఫున మేము అన్నీ చేయగలగడానికి రెడీ ఉన్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో మీ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఏం కావాల్సింది అనేది మీకు రిటర్న్గా కూడా ఇచ్చాం. సార్ వెరిఫై అక్కడ ఒక కాపీ చూసుకోండి.